పెరిగిపోతున్న మహానగరం. ఢిల్లీ తర్వాత ఇదే పెద్ద సిటీ. 10 ఏళ్ల క్రితం అమ్మతో ఇక్కడికి వచ్చాం. సిటీ చాలా మారిపోయింది. బట్ ఐ లవ్ హైదరాబాద్. నచ్చింది ఏంటంటే ట్రాఫిక్. ఇక్కడ ఎవరికి ట్రాఫిక్ సెన్స్ లేదు, అందరికీ తొందరే. ఎవరు ఎవరి కోసం ఆగరు. దూసుకుపోవడం అందరికీ అలవాటు అయిపోయింది. ఇక్కడ రోడ్ క్రాస్ చేయడం ఒక పెద్ద ఆర్ట్. ఏమ్మా శ్రేయ, పొద్దున్నే షాపింగా? అవునంటీ. హాయ్ అక్క, ఆఫీస్ లేదా? ఆఫీస్ ఎక్కడికి వెళ్తుంది, నేనే వెళ్ళాలి. అక్క లిఫ్ట్ మళ్ళీ స్టక్ అయింది. వా మళ్ళీ మెట్లు. ఎన్నిసార్లు చెప్పానక్క మార్కెట్కి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళమని. పట్టుకోరా. రేయ్ బస్సురా. వెళ్ళి ఆపరా. థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకే, బాయ్ అక్క. హాయ్, నా పేరు శ్రేయ. నేను చాలా స్పెషల్. చందమామ కథల్లో రాకుమార్ లాంటి దాన్ని. రెక్కలు గుర్రాలు అంతఃపురాలు లేవు, కానీ నన్ను ప్రిన్సెస్ లా చూసుకునే మనుషులు నా చుట్టూ ఉన్నారు. వాళ్ళంటే నాకు ఇష్టం, నేనంటే వాళ్ళకి ఇంకా ఇష్టం. అమ్మో రోజు మెట్ల పై నుండి పడి మెడబోన్ ఫ్రాక్చర్ అయింది. అప్పటి నుండి పాపం బెడ్లోనే ఎక్కువ ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే అమ్మ కొన్ని రోజుల్లో లేచి నడుస్తుందని డాక్టర్ అంకుల్ అన్నారు. ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చంట. అమ్మా, అమ్మాయి గారు వచ్చారు. ఏమ్మా పొద్దున్నే మార్కెట్కి వెళ్ళావా? అవునమ్మా. ఏ కుమారి, వెళ్ళి టిఫిన్ పట్టరా, లేట్ అయిపోతుంది. ఏం తేవడానికి వెళ్ళావు పొద్దున్నే? నా బొంద ఏదో బేరం ఆడి తెచ్చేసా. శ్రేయ లత నా బెస్ట్ ఫ్రెండ్. మా ఇద్దరిది ఒకే ఆఫీస్. నా విషయాలు అన్నీ దానికి చెప్పేస్తాను. అది మాత్రం ఎవరికి చెప్పదు. అది నా స్విస్ బ్యాంక్ లాకర్. శ్రేయ బాయ్ మా. కుమారి పట్టుకో. టిఫిన్ తినళ్ళవే? నువ్వు తిను. బాయ్ కుమారి. బాయ్ మా. సాయంత్రం తొందరగా వచ్చేస్తా. పదా, తొందరగా లేట్ అయిపోతుంది. పొద్దున ఎక్కడికి వెళ్ళావే? మార్కెట్. ఇంకెక్కడికి వెళ్తాను? నేను అకౌంట్స్లో ఎక్స్పర్ట్ అని అందరూ అంటారు. నాకు తెలుసు. అమ్మకు నన్ను పెద్ద చార్టెడ్ అకౌంట్గా చూడాలని కోరిక. అందుకే ఇక్కడ నేర్చుకుంటున్నాను. ఆయనే వివేక్ గారు, మా బాస్. థారో జెంటిల్మెన్. అమ్మకి యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఒక బేవచ్చమైన డిసిషన్ తీసుకున్నాను. అర్జెంటుగా జాబ్ చేయాలని అనుకున్నప్పుడు పిచ్చి థ్రిల్ అనిపించింది. అప్పటికీ అమ్మ చెప్పింది, వద్దే, మనకి ఇంత అవసరం ఏంటి, బుద్ధిగా చదువుకోమంది. వింటేషన్ ఎందుకు అవుతాను, మనకు కొంచెం లెవెల్ ఎక్కువ కదా. పొగరు ఫ్యాట్ మొత్తం దిగిపోయింది. పార్ట్ టైం జాబ్ కోసం ఫుల్ టైం తిరిగాను. ట్రయల్స్ అన్నీ ఫెయిల్ అవుతుంటే నాకు దేవుడు కనిపించాడు. ఎర్న్ వైల్ యూ వర్క్, ఎర్న్ వైల్ యూ స్టడీ. పాట మనం పుట్టిందే దానికోసం కదా. వెంటనే వెళ్ళి ఆడిషన్ ఇచ్చేశాను. అతను శుక్ల గారు, పెద్ద ఈవెంట్ మేనేజర్. మామూలు మనుషుల్ని స్టార్స్ గా మార్చేస్తాడు. ఇతను శుక్ల గారు మేనేజర్ చందు. ఈ అమ్మాయిని పిలవండి. శ్రేయ. షీఈస్ గుడ్. ఈ అమ్మాయిని పనిలోకి తీసుకో. మన దగ్గర ఉన్న స్కీమ్స్ అన్ని డీటెయిల్గా చెప్పు. ఏజెంట్ నాకు మెనూ కార్డ్ ఇచ్చాడు. పెళ్లిలో పాడితే 4000, బర్త్డేస్లో పాడితే 2000, కార్పొరేట్ పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ అయితే 4000, స్టేజ్ షోస్ అయితే 5000 నుంచి 50,000. ఈ స్టేజ్కి వెళ్ళాలంటే ముందు ఈ చిన్న చిన్న పనులు చేయాలి. నాకు నచ్చింది హోటల్లో పాడటం. 8000 ప్లస్ 40% టిప్స్. ఒక గంట సేపు పాడాలి అంతే. ఈ టైమింగ్ నాకు పర్ఫెక్ట్గా సూట్ అయింది. టేక్ యువర్ సీట్స్. మీ రిజల్ట్స్ తర్వాత అనౌన్స్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సైన్ చేయండి. వద్దండి. ఇష్టం లేకపోతే మానేయమ్మా, ముందు సైన్ చేయి. బోనస్. శుక్ల గారు కండక్ట్ చేసే యాన్యువల్ కాంపిటీషన్లో డైరెక్ట్ ఎంట్రీ. ప్రైజ్ మనీ 10 లక్షలు. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. నా అంబిషన్ ఏంటో తెలుసా? ఏఆర్ రెహమాన్. ఏంటో నాకు ఈ పేరు ఇప్పుడు ఎక్కువలోనే వినిపిస్తూ ఉంటుంది. లైఫ్లో ఒక్కసారి ఆయనకు ఆడిషన్ ఇచ్చి ఒక్క పాట పాడి చచ్చిపోవచ్చు. అమ్మయ్యా, ఇంతుంది మన ఫ్లాష్ బ్యాక్. ఇది నా పార్ట్ టైం లక్ష్మీదేవి. మన పాట కూడా ఓ రేంజ్లో ఉంటుంది. వినిపిస్తాను రండి. అయ్య బాబోయ్, చెప్పడం మర్చిపోయాను.
అమ్మకు తెలియదు నేను పాడతానని. తెలిస్తే పీక పిసికేస్తుంది. మనం ఇంత ఉన్నప్పుడు ఒక స్ట్రాంగ్ డోస్ పడింది మనకి. ఇదేనికి 20 schools, stay the best. సూపర్ సాంగ్ పాడాను. పాట. ఇంకొకసారి పాట అన్నావంటే చదువుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. పాటలు కచేరీలు అంటూ నేర్చుకుంటూ తిరిగితే ఎందుకు పనికి రాకుండా పోతావు. ఎందుకమ్మా? చెప్పింది చెయ్యి. లైఫ్ లో బాగుపడాలంటే చదువు ఒక్కటే. అర్థమైందా? ఆ రోజు బాగా అర్థమైంది. అందుకే అమ్మకి కాల్ సెంటర్లో పనిచేస్తున్నట్టు అబద్ధం చెప్పాను. మీరు ఏం చెప్పండి ప్లీజ్. ఇప్పుడు రండి. అక్కడ మానవుడు ఉన్నాడు చూడండి. అతను కాదు, ఆ వెనుక పక్కకి పక్కకి రైట్. అతను బాగున్నాడు కదా? 3 రోజుల నుంచి చూస్తున్నాను. వస్తాడు, నా పాట వింటాడు, వెళ్ళిపోతాడు. చప్పట్లు మాత్రం కొట్టాడు. కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే పలికే స్వరాలే ఎదకే వరాలై పదాలు పాడు వేళలు కలవరమాయే మదిలో. డిస్టర్బ్ చేస్తున్నాడే. అసలు శ్రేయ ఏంటి? శ్రేయ డ్రీమ్స్ ఏంటి? తన గోల్స్ ఏంటి? హే, నువ్వు మూసుకొని పని చూసుకో. ఎలా అని? ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడు తెలుసా? ఏంటి మెంటల్ అనుకుంటున్నావా? నువ్వు ఆడదానివైతే తెలుసే. నీ అచ్చి. ఏంటి కటింగు? విను, అందరూ చప్పట్లు కొడతారు, వాడికి మాత్రం ఏంటి ప్రాబ్లం? అసలు నీ ప్రాబ్లం ఏంటి? వారం రోజుల నుంచి తినేస్తున్నావు. నువ్వేమైనా ఐశ్వర్య రాయ్వా, కరీనా కపూర్వా? అందరూ నీ తెగబట్టి చేసుకోవడానికి. ఎలా? ఏంటక్క ఏమైంది? చూడండిరా, నన్ను ఇంత పెద్ద మాట అంది. ఏమంది? నన్ను ఐశ్వర్య రాయ్ కరీనా కపూర్తో కంపేర్ చేస్తుందిరా. వాళ్ళెవరక్క? అంత పెద్ద బూతు మాట అందా? అవునరా. అక్కకు సారీ చెప్పు. ఒక్కటి ఇచ్చానంటే తొట్టి గ్యాంగు మీరును. ఎప్పుడు హాలిడేస్ లో ఆడుకోవడమేనా? వెళ్ళి అమ్మ పిలుస్తుంది. West, the north and south. Make them know so that them can't get me out. Anything that them అక్కడ ఎవరు లేరురా? నాన్న నిన్నేరా. నీ పేరేంటమ్మా? నామ్ క్యా హై తేరా? వీర వెంకటాంజనేయ సుబ్రహ్మణ్యేశ్వర లక్ష్మీవర దుర్గ సత్య శ్రీనివాస్. ఏ, నీ ఊళ్ళో వాళ్ళందరి పేర్లు కాదు, నీ చెప్పు. ఓకే ఓకే ఉస్కు చూడదో. చూడమ్మా శ్రీను, ఏ ఊరు మంది? అంతొద్దు తీయమ్మా. లండన్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? అది కంపెనీ వర్క్ మీద 6 నెలల కోసం. టేక్ ఇట్. అందులో వై. ఎందుకు? ఈ ఫ్లాట్ లోకి ఎవరు కొత్తగా వచ్చినా మేము ఇలానే రాజ్ చేస్తాం. ఓహో. ఓన్లీ 3 ఛాన్సెస్. వేయకపోతే 5 గుంజీలు. ఇలా. ఓకే. ఓకే మా శ్రీను, బాగా చేస్తున్నావు. రోజు వచ్చి కనపడే పో, బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే. ఎక్స్ట్రా లేదా పా. ఏ శ్రీను బాల్.
హాయ్ అమ్మా. హలో, బాగున్నావా? నువ్వెలా ఉన్నావే? నేను బానే ఉన్నాను. అవును, పని మంచి దొరికిందా? దొరకలేదమ్మా ఇంకా. ఏంట్రా, ఎన్ని రోజులన్నీ ఇలా హోటల్లో తింటావు? హలో శ్రీను. అమ్మా, ఏమైందిరా? నువ్వు నన్ను ఇండియా టికెట్తో అమెరికా పంపించినట్టుందమ్మా. నువ్వేమో ఇక్కడ అమ్మాయిలు లంగా ఓన్లీ సిగ్గుపడతారన్నావు. చూడ్డానికి నాకు సిగ్గేస్తుంది. లండన్లో చాలామంది చూసాం కానీ ఇక్కడ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఇండియా మారిపోయిందమ్మా. పర్లేదు, నువ్వు మారకుండా ఉంటే చాలు. అమ్మా, శేఖర్ గిఫ్ట్ ఇచ్చావా? అక్కడికి వెళ్తున్నా. సతీష్ కుమార్, మిస్టర్ రావు, ఈ ఫైల్ ఇక్కడేంటి? హలో సిస్టర్, ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్. హే డాక్. హే, నువ్వు ఇండియాలో ఎప్పుడొచ్చావురా? వచ్చి వారం అయిందిరా. ఇదిగో అమ్మిచ్చింది. ఏంటి ఇది ఇవ్వడానికి వచ్చావా? లేదురా, కంపెనీ సిస్టర్, రావు గారు డాక్టర్ శరత్ గారి పేషెంట్. ఈయన ఫైల్ నా క్యాబిన్లో ఎందుకుంది? తీసుకెళ్లి డాక్టర్ శరత్ గారికి ఇచ్చేయండి. హే సారీ రా, కూర్చో. లేదురా, ఆఫీస్కి టైం అవుతుంది. I'll meet you again. I'll call you. ఓకే, అమ్మకి థ్యాంక్స్ చెప్పు. నువ్వే కాల్ చేయరా. షూర్ షూర్. ఇప్పుడు కొద్దిగా బెటర్గా ఉంది. అసలు నన్ను అడిగితే వాయిస్ ట్రైన్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. భలేవాడు అయ్యా నువ్వు. ఊపిరి పీల్చడమే మానేమంటే ఇక బతికేదెలా? డాక్టర్గా నేను చెప్పాల్సింది చెప్పాను. ఎక్కువగా తాగనివ్వకండి శాస్త్రి గారు. మీరే చెప్పండి అన్నమాట. నా మాట విండి ఆయన. బతకాలం లేదా? రోజు తాగనయ్యా. మనసు బాగాలేనప్పుడు మాత్రమే. ఈ మందులన్నా కరెక్ట్గా వాడండి. పదండి. దిగండి. ఇదిగోనే ఇంకో 20 సార్. సరిపోయిందా? ఇక్కడికి తీసుకొచ్చావంటే ఆయన ఇందులోనే ఉంటాడు. దేవుడి దయ వల్ల ప్రోగ్రామ్ ఓకే అయిపోతే 4 డబ్బులు వస్తాయి. నువ్వు వెళ్ళు. బాబు ఆగు, నువ్వు వెళ్ళరా, నేను ఇక్కడే ఉంటా. అయ్యా మీకు దండం పెడతాను, నా మాట వినండి. మీరు అలా వచ్చి కూర్చోండి, మిగతావన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళవా స్వామి? ఉండవా? మీరు రండి, నేను చెప్తాను. మీరు రండి. శుక్లా గారని చెప్పి పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఎండి గారు అనమాట. ఎన్నో వేల మందికి ఛాన్సులు ఇచ్చారు. సామాన్యుల్ని స్టార్స్ చేసి పారేశారు. ఈ హోటల్ అంతా ఈందే. మనల్ని ఎందుకు పిలిచారు అడుగుతారా? అంటే రావు గారికి ఇక్కడ వేరే పని కూడా ఉంది. అంత బిజీగా ఉంటే తర్వాత కలుద్దాం. అబ్బే అంత ఇంపార్టెంట్ కాదు, మీరు చెప్పండి. సో ఏం తీసుకుంటారు? బీర్, విస్కీ, స్కాచ్? మేమిద్దరం ఏం తీసుకుంటాం? నో 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 నో, మా హోటల్కి ఫస్ట్ టైం వచ్చారు, ఏదో ఒకటి తీసుకోవాలి. అది ఒకే ఒక పెగ్గు, అంతకన్నా ఎక్కువ తీసుకున్నారంటే వెళ్ళిపోతాను. ఆయనకు ఒక పెగ్గు, నాకు జ్యూస్. మీరు తీసుకోరా? స్టీవర్డ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ వెల్కమ్ మీ ఫేవరెట్ సింగర్, మీరు ఆతృతగా ఎదురు చూస్తున్న మీ అభిమాన సింగర్ శ్రేయ. జినక్ తయ్యా జినక్ తయ్యా జినక్ తయ్యా రే, జినక్ తయ్యా జినక్ తయ్యా జినక్ తయ్యా రే. తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న పిల్లానా, మనసును మీటుతుంటే కొత్త పాటలవుతున్నా. ఏ చిన్ని సందళ్ళు విన్నా ఈ గుండె చాటునా, నా గొంతు వాకిళ్ళలోన ఆ పాట దాగునా. దరి చేరే స్వరము నాకు వరము, ప్రతిరోజు పదము పాడే సమయాన నన్నే నీలో కన్నా. తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న పిల్లానా. Great. She is great. She is really great. She is great singer. అరే వినిపించిందయ్యా, ఎన్నిసార్లు చెప్తావు? అది నీకు పాటలు అనిపిస్తుందా?
ఆ పిల్లని స్టార్ చేస్తావా? స్టార్ అదేదో ప్రోగ్రామ్ ఏంటి, తూర్పు పడవరా కలయిక. అసలు తూర్పు ఎక్కడుందో తెలుసా నీకు? చూపెట్టు, తూర్పు ఎక్కడుందో చూపెట్టు. అసలు తూర్పు ఎక్కడుందో తెలుసా నీకు? తూర్పు ఎక్కడుందో తెలీదు. తూర్పు ఎక్కడుందో నువ్వు చెప్పు. బా బా గొంతు బాగుంటే గొప్ప సింగర్ అనుకుంటున్నావా? అసలేం పాడా నువ్వు? అది పాట? దానికి వీళ్ళంతా చప్పట్లు కొట్టడం, చప్పట్లు సిగ్గులేకపోతే సరే. నీకన్నా నా దగ్గర సాపాసా నేర్చుకునే పిల్లలు చాలా బాగా పాడతారు తెలుసు. పదండి, తాగొద్దని చెప్పానా? ఇన్ని రోజుల తర్వాత మంచి ప్రోగ్రామ్ ఇచ్చే ఛాన్స్ వస్తే చేతులను నాశనం చేసుకున్నారు. పదండి. అనవసరంగా పాపం అమ్మాయిని. అయినా ఎవరెలా పాడితే మీకు ఎందుకండి? లైట్ తీసుకోవే, రా వెళ్దాం. పాపం నాన్న లేడు, తల్లి పెంచి పెద్ద చేసింది. కూతుర్ని సీఏగా చూడాలని చాలా కోరిక. ఐఎమ్ షూర్ షీ విల్ బి వన్ డే. సార్. శ్రేయ, సుధాకర్ గారు. నమస్తే అమ్మా. వివేక్ గారు నీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారమ్మా. ఈ రోజు నుంచి వీళ్ళ కంపెనీ అకౌంట్స్ ఆడిట్ నువ్వే చూసుకుంటావు. థాంక్యూ సార్. ఓకే, ఐ విల్ కాల్ యు లేటర్. షూర్ సార్. శ్రేయ, ఎలా ఉంది అమ్మగారికి? పర్వాలేదండి, థాంక్యూ. ఓకే. హాయిగా ఇన్ని రోజులు నేను మైక్ పట్టుకుంటే ఆ విజిల్స్, చప్పట్లు, ఈలలు, డబ్బులు, ఫ్యాన్స్, గోల. 90 స్పీడ్లో బండి వెళ్తుంటే గాలి తీస్తాడా పెద్ద ఆయన. ఇంతకీ ఆ హీరో సంగతి ఏంటి? అవును కదా, వాడి ప్రాబ్లం ఏంటో. నీ హీరోనా? చిక్కులుడు. ఓ, ఎక్కడికి? ఒక నిమిషం. హాయ్, కెన్ ఐ సిట్? హే ప్లీజ్. నా పేరు శ్రేయ, మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు. మీ పేరు? శ్రీను. మిమ్మల్ని మాట్లాడగలరు ప్లీజ్. నా పాట విని చప్పట్లు ఎందుకు కొట్టరు? సారీ, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలి, నాకు తెలియదండి. అర్థమైంది. మన పాట నచ్చకపోతే ముందే వెళ్ళిపోవచ్చుగా, అయ్యే వరకు ఎందుకు కూర్చుంటావు? లుక్ శ్రేయ, నేను రోజు అక్కడికి వచ్చేది కేవలం నీ సౌండ్ వినడానికి, అంతే. నా సౌండా? యునో, నీ గొంతు చేసే సౌండ్, యూ గెట్ వాట్ ఐమ్ సేయింగ్ రైట్, చాలా బాగుంటుంది. అందుకే రోజు. అది నీకు సౌండ్ లా వినిపిస్తుందా? పొగ్గురు బాగానే ఉంది. సారీ, డిసప్పాయింట్ అయ్యవా? అబ్బే లేదండి, పిచ్చ హ్యాపీగా ఉన్నాను. నేను నా పెద్దయినా పెద్ద షాక్ ఇచ్చారు. ఇప్పుడు మీరు సౌండ్ బాగుంది, సూపర్. హాయ్ శ్రీను. హేరా. బిజీయా? లేదురా. శ్రేయరా. శ్రేయ, దిస్ ఇస్ శేఖర్. హాయ్. హే, వై డోంట్ యు హావ్ ఎ కాఫీ అండ్ గో? నో థాంక్స్, మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటుంది. బై బై బై. ఆ పెద్ద తిట్టడం చాలా అప్సెట్ అయినట్టున్నావు. నాకు నిజంగా పాఠం రాకపోతే వాళ్ళంతా రోజు వచ్చి ఎందుకు వింటారు? సరే, ఆ పెద్ద సంగతి పక్కన పెట్టే. అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. 1 సెకండ్. ఈయన దగ్గర పాడాలి ఒక్కసారి. వో, బిగ్ డ్రీమ్స్. చిన్న చిన్న డ్రీమ్స్ మనకు నచ్చవు. గుడ్. మరి ఆ హోటల్ ఏంటి? పాడడం ఎక్కడ నేర్చుకున్నావు? బాత్రూమ్. వాట్? బాత్రూంలో వాడే సింగర్స్ హోటల్ వరకైతే ఓకే, కానీ ఏఆర్ రెహమాన్ దగ్గర పాడాలంటే లుక్ శ్రేయ. శ్రీను, ఈ టెన్షన్ పడే కంటే డైరెక్ట్ గా వెళ్ళా పెద్ద అడిగేస్తే? అడగలుగుతావా? దులిపేస్తాను. ఆటో, అమ్మ వెయిట్ చేస్తుంటుంది. బాయ్ శ్రీను. బాయ్.
చేంజ్ ఏంటి తినంగా ఇంటికి వచ్చేసావు? 2 సార్లు హలో చెప్తే డైరెక్ట్ గా ఫ్లాట్కి వచ్చేస్తావా? ఆర్ యు మ్యాడ్? తిక్క నీకు తిడుతుంటే నవ్వుతావేంటి? కదులు, స్టార్ట్ చేయి. ఈ ఏరియాలో షేక్ మంచి ఇమేజ్ ఉంది. నువ్వు అనుకునే టైం కాదు. అసలే ఫ్యామిలీ గర్ల్. ఎవరైనా చూస్తే ఉతికేస్తాను నిన్ను. గో మా గో గో. అనవసరంగా కాఫీకి రమ్మన్నాను. వెళ్ళు. అమ్మ నమస్కారం. నమస్కారం సార్. ఏయ్, ఇతను నీకు తెలుసా? ఇతనికి తెలుసా? సార్ 5th ఫ్లోర్ గెస్ట్ హౌస్ లో కొత్తగా దిగిండ్రు. 5th ఫ్లోర్ టార్జన్ నువ్వేనా? సారీ. నువ్వు ఎప్పుడు ఇంతేనా? లక్ష్మమ్మ ఏమైంది? జీతాలు ఇచ్చి 2 నెలలైంది. డబ్బు అవసరం అందరికీ ఉంటుందిగా, మనకి తప్ప. అమ్మాయి మీకోసం వచ్చింది. అంతమంది ముందు తిట్టి ఇప్పుడు మాట్లాడేంటి? బాగానే పాడతాను కదా. బాగానే పాడడానికి బాగా పాడటానికి తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటో చెప్పండి, అప్పుడు పాడతాను బాగా. నేర్చుకుంటుందిట. ఆ అమ్మాయికి ఏం చెప్పమంటారు? నేర్పనని చెప్పు. అలమేలు మంగకు అలుకరానీయకు. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? నేర్పనని చెప్పానుగా, వెళ్ళొచ్చు. ఆ పొగరు చూసావా? చూస్తున్నా. నేర్పచ్చు కదా. తనకు తానే గొప్ప సింగర్ అనుకుంటోంది ఆ పిల్ల. ఇక నేనేమిటి నేర్పించేది? ఏయ్ హాయ్ రశేఖర్. హాయ్ ప్రియా. రేయ్ శ్రేయరా. ఓ సారీ శ్రేయ. నీ ఫోన్ కనెక్షన్ తీసుకున్నాను. 1 hour లో యాక్టివేట్ అవుతుంది. థ్యాంక్స్ రా. చలో కాఫీకి వెళ్దాం పద. లేదురా, అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. 2 సర్జరీస్ ఉన్నాయి. బై ద వే ఎల్లుండి పార్టీ మర్చిపోద్దు, ఓకేనా? షూర్. చల్. ఓప్స్, బ్యాడ్ మేనర్స్. ప్రతి లేడీని కూడా ఇన్వైట్ చేయాలి కదా. అకేషన్ ఏంటి? చిన్నప్పటి ఫ్రెండ్స్, సార్ట్ ఆఫ్ రీయూనియన్. తప్పకుండా రావాలి. దిస్ ఈస్ మై అడ్రస్. ఓకే? యా బాయ్ రా. చల్ రా, చిల్. బాయ్ బాయ్. ఓకే బాయ్. రావాలా? మొమాటానికి రమ్మన్నాడుగా మీ ఫ్రెండ్. రావాలా? కుదిరితే రా. నువ్వు చెప్పు. నీ ఇష్టం. నీ కష్టమా? సరే బాబు రా. చూద్దాంలే. అవును, తన పేరేంటి? కార్డులో ఉందిగా, శేఖర్. తన పేరు పూజ. పూజ. అజ్జా. బేసిక్స్ తెలియకుండా పాడుతున్నాం. లక్కీగా మంచి వాయిస్ ఉంది కాబట్టి గెట్ ఆన్ అయిపోతున్నాం. హోటల్లో వాళ్ళకి మ్యూజిక్ తెలియదు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ రావు గారికి తెలుసు శ్రేయం, అందుకే చెప్పారు. నువ్వు కూడా చెప్పావు. అర్థమైంది కదా. రావు గారి గురించి ఎంక్వైరీ చేశాను. హీఈస్ ద బెస్ట్ ఇన్ టీచింగ్ అట. ఆయన లాంటి గురు దొరికితే చాలా లక్కీ. ట్రై చేయి. అది ఎప్పుడో అయిపోయింది బాబు, కొట్టలేదు అంతే. దయచేసి గెట్ అవడానికి గెంటేశారు.
3 సార్లు. నీకు నేర్చుకోవాలందా లేదా? నువ్వు నేర్పుతావా? నాకంత సీన్ లేదు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. రావు గారి ఇంట్లో ఎలాగైనా ప్లేస్ సంపాదించు, నేర్చుకో. ఎందుకంటే నిన్ను గ్రేట్ సింగర్లా చూడాలని శ్రేయ. ఈ సౌండ్ ఇంకేనాలు వినాలి చెప్పు. ఇప్పుడు ఏడిపిస్తానే ఉంటావా? శాస్త్రి గారు ఒకసారి మళ్ళీ వచ్చావేటమ్మా? మీ ఇంట్లో పని మనిషి ఉందా? కనపడలే. నేనే పని మనిషిని, నేనే వంట మనిషిని, నేనే బట్టలు ఉతుకుతాను. అయ్యో పాపం, ఈ వయసులో ఈ బాధలని మీకు ఎందుకండి? నేనే వంట చేస్తా, నేనే గిన్నెలు తోముతా, నేనే బట్టలు ఉతుకుతా. ఆయన ఒప్పుకోడమ్మా తల్లి. ఆయనేమో నాకు సంగీతం నేర్పించరు, మీరేమో నాకు పని మంచిగా చేయనివ్వరు. రేపు పొద్దునే వచ్చి జాయిన్ అయిపోతాను, లేకపోతే నా మీద ఒకటే. అంతే, రేపు పొద్దునే వచ్చేస్తున్నాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆయనే మొండివాడు అనుకుంటే ఇంకా మొండిది ఇది. అమ్మా ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? చెప్పానుగా నేర్పించనండి. అరే ఆ రూమ్లోకి వెళ్తుంది ఏమిటయ్యా? ఆ అమ్మాయి తమ కొత్త పని మనిషి. ఇంటి పని అంతా ఒక్కనే చేయలేక చచ్చిపోతున్నాను. ఆ అమ్మాయి చేస్తానంది, వెంటనే పనులు పెట్టేసుకున్నాను. ఈ డ్రామాలేంటో నాకు అర్థం కావట్లేదు. అంటే నటించుకో అంటే మమ్మల్ని ఫూల్ చేయడానికి, కాకపోతే ఈ హంటింగ్ గోల్ అంతా ఏంటి? అంటే ఇరిటేట్ చేయకు. అంటే షట్ అప్. వాడంటే ఇష్టం ఉంటే వెళ్ళి డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. వాట్? శ్రేయ అమ్మా ఇక్కడ. మనం వెళ్ళి చెప్పాలా? నో వే. ఏ శ్రీను చెప్పొచ్చుగా. దాన్ని దీన్ని చూపించడం ఎందుకు? వాళ్ళకంటే నువ్వే సూపర్ గా ఉన్నావు, మరేంటి నేను నీకు ఓకేనా అని అనొచ్చుగా. అండు ఈగో. అర్రే ఆల్రెడీ వాడి లవర్ జంప్ ఎక్స్పీరియన్స్ ఉందిగా, ప్రపోజ్ చేయొచ్చుగా. పొగ్గురు సెకండ్ హ్యాండ్కే అంత ఉంటే శ్రేయకి ఎంత ఉండాలి? నీలో అణువంత ప్రేమున్నా అనుమానం రేగేనా, నాతో తగువే తగునా. తమ తీరు చూస్తున్నా మితి మీరిపోయేనా, అంతా ఒకటే నటనా. నా ప్రేమ సంతకాల సాక్ష్యాలే చూపనా. నాపై కోపాలేనా, నీలో అణువంత ప్రేమున్నా అనుమానం రేగేనా, నాతో తగువే తగునా. ఈయన దగ్గర ఆడిషన్లో గెలవాలి, ఈయనకొక్క పాట పాడాలి. మీరు నాకు పాట రాదని తిట్టేసి వచ్చేసారు. అప్పుడు దాకా హ్యాపీగా ఉన్నాను, నోటుకొచ్చింది పాడేసేదాన్ని. ఇప్పుడు ఏం పాడాలని డౌటే. రాదని చెప్పిన వాళ్ళు ఏం రాదు నేర్పించాలి కదా. ఏ శాస్త్రి గారు? సరి గరి సరి గరి సరి మగ మగ రే దాప పమని దప సాని రే సని దప మగ పమగ మగ పమగ మరే గమగ రే కరుణే తనలో కనరాని సజని దదప దదప మమ మగ మమ మగ గగరి రి స మమ గగగ సా. చేతగానప్పుడు నోరు మూసుకుంటే బాగుంటుంది. ఏదో తెలియనప్పుడు తెలుసుకోవాలి. అందుకే ఆ రాగం ట్రై చేస్తున్నానండి. ఏంటా రాగం? మాయ గౌళ రాగం. మాయా మాళవ గౌళ రాగం. రాగం పేరు కూడా సరిగ్గా తెలియదు, పాడుతుంది. అంటే పని చేసుకుంటూ పాడుకుంటోంది కదా. నువ్వు మధ్యలో మాట్లాడద్దు. సంగీతానికి ఆరోహణ అవరోహణ కావాలి, అవహేళన అవమానాలు కాదు.
అంట్లు తోముతూ తోముతూ ఆనంద భైరవి, బట్టలు ఉతుకుతూ ఉతుకుతూ బిలహర్రాగా నేర్చుకుంటుందా? అంత చులకనైపోయిందే సంగీతం. వేసిన నాటకాలు చాలు, ఇక వెళ్ళమని చెప్పు. కరివరదుని గని చరణములే కొలువని ససరిరి గగరిరి ససరిరి గగరిరి ససరి పమపగ పమగరిరి సా కరుణే తనలో తనరాలి సాససని నిని దద పాప పమమ మగ 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 హరి పదమే స్వర పదమై కురిసిపోని. నమస్కారం శాస్త్రి గారు, అప్పు ఫీజు ఇద్దామని. ఈ రాగం నీకు ముందే తెలుసా అక్క? మీరు రోజు పాటని పట్టేశా. అప్పు అక్క మా డాడీ రా. నువ్వు ఆ హోటల్లో పాటలు పాడేదానివే కదా. ఇలాంటి మనుషులు కూడా ఇక్కడ నేర్చుకుంటున్నారా? ఏయ్, వెళ్ళి బ్యాగ్ తీసుకురాపో. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ అమ్మాయి డబ్బు కోసం బార్లలో రెస్టారెంట్లో పాటలు పాడుతుంది. ఇలాంటి బజార్ వాళ్ళతో నా కూతురుకు నేర్పిస్తారనుకోలేదండి. అది కాదు మాస్టారు, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఈ అమ్మాయి పంపించే శాస్త్రి. పంపించేవాడు కూతుర్ని. అంటే ఈ అమ్మాయి మాట్లాడుకో. నోరుంది కదా అని మాట సారితే పడాల్సిన అవసరం ఎవరికీ లేదు ఇక్కడ. ఇలాంటి అమ్మాయితో నువ్వెవడివా ఎవరెలాంటి వాడు చెప్పడానికి? బతకడం కోసం అందరూ ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు. అలాగే హోటల్లో కష్టపడి పాడి డబ్బు సంపాదిస్తుంది అమ్మాయి. తప్పుడు పనులు చేయట్లేదు. నీకు అంతగా మూలుగుతుంటే 10 సార్లు తిను. మళ్ళీ ఈ గుమ్మంలో అడుగు పెట్టావో. సారీ సార్. నడవండి. ఏంటి నుంచున్నావు? వెళ్ళు, దేవుడికి దండం పెట్టుకుని వచ్చి కూర్చో. పాఠం మొదలు పెడదాం. శ్రేయ, ఎక్కడుంది నీ ధ్యాస? ఆయన ఎవరో తెలుసా? పండిత్ హరిప్రసాద్ చౌరస్య. ఆయన గురించి తెలుసా? ఈ దేశంలో పుట్టిన గొప్ప వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరస్య. ఆయనకి 20 ఏళ్లున్నప్పుడు ఒకరోజు ఒక ప్రోగ్రాంలో ఖాన్ అనే విద్వాంసుడు ఇతని ప్రతిభను చూసి ఎంతో మురిసిపోయాడు. నీకే గనక ఒక గురువు ఉంటే నువ్వింకా ఎన్నెన్నో అద్భుతాలు సృష్టిస్తావని చెప్పి తన కూతురు అన్నపూర్ణాదేవి దగ్గరికి పంపించాడు. ఆవిడ చౌరస్యాలో ఉన్న తపనకు ముచ్చటపడింది. కానీ నేను నేర్పాలంటే ఇప్పుడు నీకొచ్చిందంతా మర్చిపోవాలి, ఎందుకంటే నేను నేర్పేటప్పుడు నీకొచ్చిన సగం విద్య అడ్డుపడుతుంది అందట. అన్నపూర్ణాదేవి అతను ఒకటే అడిగింది, నీకొచ్చింది మర్చిపోవడానికి నువ్వు సిద్ధమేనా అని. మరి అది ఎలా సాధ్యం? వచ్చిందెలా మర్చిపోతాం? నీలాగే అడిగాడు హరిప్రసాద్ చౌరస్య కూడా. అన్నపూర్ణాదేవి అతను ఒకటే అడిగింది, నీకొచ్చింది మర్చిపోవడానికి నువ్వు సిద్ధమేనా? చౌరస్య సరే అన్నాడు. ఎలా మర్చిపోయాడు? చౌరస్య ఇలా వాయించే ఫ్లూట్ని ఇలా మార్చేసింది ఆవిడ. అంతే. గురుముఖత నేర్చుకుని ప్రపంచాన్ని తన వేణువుతో గెలిచి జగద్విజేత అయ్యాడు. పూజ ఎలా ఉంటుంది? అమ్మాయి నీ టైప్ కాదన్నావుగా, నీ పూజ ఏ టైప్? ఏంటది? సిగ్గే? అరే చెప్పండి బాబు, మేము తెలుసుకుంటాం. పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద బుగ్గలు, నవ్వుతుంటే సొట్టబడేవి టింపుల్స్. సండేస్ అయితే మైక్రోమినీస్. వెళ్తుంటే కాలనీ మొత్తం చూసేది. మైక్రోమినీసా? అంటే రోజు కాదు, వీక్ డేస్ లో యూనిఫామ్ వేసుకునేది. ఆ 2 జడలు రిబ్బన్లు కట్టి. ఈ యూనిఫామ్ ఏంటి? లేకపోతే 4th క్లాస్ చుడిదార్లు వేసుకుంటారా? 4th క్లాసా? అవును, 5th క్లాస్ వెళ్ళేసరికి నేను లండన్ వెళ్ళిపోయాను.
నువ్వు చాలా ఎక్కువ చేసావని నీ ఫీలింగ్ కదూ? ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని నేనంటూ ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటని చేశానే నీ స్నేహాన్ని పోల్చానే నా లోకాన్ని నీవాణి ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని నీ గూటికే రాని. ఇంతకు నీ ప్రాబ్లం ఏంటి? వివేక్ గారు రేపటి నుంచి ఆఫీస్కి రావద్దన్నారు. అమ్మకి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది. భయం వేస్తుంది శ్రీను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? చాయిస్ ఉందా? వివేక్ గారికి సారీ చెప్పి ఆఫీస్లో జాయిన్ అయిపోతా. మరి నీ డ్రీమ్ సంగతి? అదృష్టం ఉండాలి శ్రీను. అదృష్టం. దాట్స్ ఇట్. అదృష్టాన్ని బ్లేమ్ చేస్తే సరిపోతుంది. అన్ని వదిలేసి పారిపోవచ్చు కదా. ఇంకేం చేయాలి? అమ్మ సంగతి నీకు తెలీదు. తెలీదు. మీ అమ్మ గురించి నాకు అసలు ఏమీ తెలీదు. కానీ నీ గురించి తెలుసు అనుకున్నాను శ్రేయ. నీకో డ్రీమ్ ఉంది, అంబిషన్ ఉంది, దాన్ని సాధించాలనే పట్టుదల ఉంది అనుకున్నాను. ఉంది శ్రీను. కానీ 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 ఛా! మీ అమ్మ అంటే అంత భయం అయితే కళ్ళ కన్నా మాని ఏదో సాధిద్దాం పొడిచేద్దాం అనుకో. పోయి మీ అమ్మతో చెప్పు. నీ కళ్ళు అన్నీ ఆవిడే కర్మని చెప్పు. నీ గోల్స్, నీ డ్రీమ్స్ అన్నీ ఆవిడే డిసైడ్ చేయమని చెప్పు. చెన్నైలో. మీరు వెళ్ళండి. హాస్పిటల్కి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, నేను తీసుకెళ్తాను. ఓకే కదా? ఎన్నిసార్లు చెప్పాలి? ఇలా స్ట్రెయిన్ అయితే ఆ తర్వాత నేనేం చేయలేను. ఇమ్మీడియట్గా ఆయన అడ్మిట్ చేయండి. బట్టలు తెచ్చేసాను, డబ్బులే కాస్త ఒక వారం రోజులు ఓపిక పట్టండి. వారం కాకపోతే నెల తర్వాత ఇవ్వండి. డబ్బులు ఎవరు అడిగారు మిమ్మల్ని? నర్స్, అర్జెంటుగా రూమ్ అరేంజ్ చేయండి. నేను చెప్పింది వారం తర్వాత జాయిన్ అవుతానని. హరిప్రసాద్ చౌరసియా గురించి చెప్పాను. అలా చేస్తుంది అనుకోలేదు. మీరు సాపాసాలతో పాటు మొండితనం కూడా నేర్పిస్తున్నట్టున్నారు. అది మొండితనం కాదు, పట్టుదల శాస్త్రి. ఆ పట్టుదల, లక్ష్యం, వాటి ముందు రేపో మాపో పోయే నా ప్రాణాలంత చెప్పు. అలాగని మిమ్మల్ని మీరు ఇలాగా శ్రేయ సాధించాలి, నేనే గెలిపిస్తాను. నేను సాధించలేనిది శ్రేయకైనా దొరకాలి. బాబాయ్ కొంపలు అంటుకుంటా. రక్తం కదమ్మా, ముక్తాయాసం వస్తే రాత్రి కిళ్ళి తిన్నాను నేను. రక్తానికి కిళ్ళికి తేడా తెలీదా నాకు? అంటే మీరు చెప్తారా గురుగారిని అడగమంటారా? అది శాస్త్రి గారు ఏమైంది ఆయనకి? నీకు తెలియకూడదని ఇన్నాళ్ళు. అంటే ఆయనకి
థ్రోట్ క్యాన్సర్. ఏంటి? మరి ఇంట్లో ఏం చేస్తున్నారు? హాస్పిటల్ తీసుకువెళ్దాం. నీ చెన్నై ప్రోగ్రామ్ అయ్యే వరకు హాస్పిటల్లో జాయిన్ అవునన్నారు. చెన్నైకి ఆయన హెల్త్ కి సంబంధం ఏంటి? ఇలాగే పెద్ద సింగర్ అవ్వాలని కోరిక ఆయనకి ఉండేదమ్మా. ఒకసారి మధురై సంగీతోత్సవాల్లో పాట పాడే అవకాశం వచ్చింది. కానీ వెళ్ళడానికి వారం రోజుల ముందే తెలిసింది ఆయనకు థ్రోట్ క్యాన్సర్ ఉందని. డాక్టర్ల సలహా మేరకు తన కోరికను చంపేసుకుని వైద్యం చేయించుకుంటూ ఉండిపోయారు. అప్పటి నుంచి పిల్లలకి సంగీత పాఠాలు చెప్పుకుంటూ బతుకుతున్నాం. నయమవుతుంది కదా? ఎందుకు కదమ్మా, డబ్బు కావాలి, విశ్రాంతి కావాలి, ఆ రెండూ లేవు. ఆయన మీకేమవుతారు? గత జన్మ సేతుబంధనం. కొన్ని బంధాలకి పేర్లుండవమ్మా. మీరు తప్ప ఆయనకి ఎవరు లేరా? ఆయన ఫ్యామిలీ ఉన్నారు. ఎక్కడా? నేనెప్పుడు చూడలేదు. నీ వెనకాలే ఉన్నారమ్మా, ఆ పెట్టి నిండా ఉన్నారు. రావు గారి భార్య జానకి కూతురు. వీళ్ళెక్కడున్నారు? తెలీదు. తను కూతుర్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకు? రావు గారికి సంగీతం అంటే ప్రాణం, ఆవిడికి సంగీతం అంటే ద్వేషం. పడేది కాదు, ఆవిడెప్పుడు అనేది. ఒకరోజు ఉద్యోగం ఏమైంది? ఉద్యోగం ఏమైంది? రేపు హైదరాబాద్ వెళ్తున్నాను. కొన్ని రోజులు అక్కడే ఉండి ప్రయత్నిస్తాను. ఇక నా వల్ల కాదు. ఈ రోజే ఇప్పుడే ఇక్కడే డిసైడ్ అయిపోవాలి. మీకు నేను కావాలో సంగీతం కావాలో? అన్నయ్య, నువ్వేనా కొంచెం బుద్ధి చెప్పు. తప్పమ్మా, నువ్వు అలా అనకూడదు. పెళ్లికి ముందు ఈయన బ్యాంక్ లో జాబ్ చేస్తున్నారని చెప్పారన్నయ్య నాకు. ఈ సంగీత కచేరీల పిచ్చిలో పడి ఉన్న జాబ్ కూడా పోగొట్టుకున్నాడు ఈయన. ఈ సంగీతం అంటే ఇంత పిచ్చి అని నాకు ముందే తెలిస్తే అసలు ఈ పెళ్లి చేసుకునేదాన్ని కాదు. ఏం చేస్తాం, నా కర్మ. సంగీతంలో ఘనాపాటి ఆర్ఆర్ మూర్తి గారి కూతురు సంగీతం గురించి ఇలా మాట్లాడడం. ఘనాపాటి గొప్ప బిరుదు మాత్రం సంపాదించాడు. మా నాన్న ఇంతే. కానీ ఎన్ని రాత్రులు మేం తిండి తినకుండా పడుకున్నామో తెలుసా? అమ్మకు రెండే చీరలన్నయ్యా. నీకు తెలీదన్నయ్యా, నేను చిన్నప్పుడు పడ్డ కష్టాలు, దరిద్రం అంటే ఏమిటో చూశాను. అలాంటి రోజులు మళ్ళీ దీనికి రానివ్వను. దీని సుఖం కోసం నేను ఏమైనా చేస్తాను. ఆఖరిసారి అడుగుతున్నాను, నాకు ఒక 2 ఏళ్ళు టైం ఇవ్వమని. ఒక్క ఛాన్స్ ఇమ్మంటున్నారుగా. నా వల్ల కాదు. నాకు బాంబే ట్రాన్స్ఫర్ అయిపోయింది. మేం కావాలనుకుంటే మీరు మాతో రండి, లేకపోతే మేము చచ్చిపోయామనుకోండి. జానకి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే పట్టింది. నా కూతురు భవిష్యత్తు గురించి పిచ్చి పట్టింది. నాకు నా కూతురు కావాలి. దాని జీవితం బాగుండాలి, దాని సెక్యూరిటీ కావాలి, అది బాగుండడం కావాలి. అందుకే వెళ్ళిపోతున్నాను. మీరు కావాలనుకుంటే రండి, లేకపోతే. ఆ రోజు కట్టుబట్టలతో కూతురుని తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వాళ్ళని వెతకాలనిపించలేదా? ఎందుకు అనిపించలేదమ్మా? ఆయనకి జానకమ్మన్నా కూతురన్నా ఎంతో ప్రేమ. కానీ తన క్యాన్సర్ అని తెలియగానే కావాలని తనే వాళ్ళకు దూరం అయ్యాడు. తను లేకుండా వాళ్ళు బతకగలగాలి, తను వాళ్ళకు భారం కాకూడదు. నువ్వు ఇలా బాధపడతావని తెలిసే ఇన్నాళ్ళు నీకు చెప్పలేదు. ఇలాంటి గురువు దొరకడం నిజంగా నీ అదృష్టం. బాధపడకమ్మా. వద్దానా? ఇది నేను, ఇది అమ్మ, గురుగా నాన్న. ఈశ్వరా, అంటే నువ్వు నా చేతుల్లో ఆడుకున్న సేవి.
నువ్వు రావుగానమ్మయ్యే ముండుతనం ఆ పట్టుదల సంగీతం అంటే అప్పించి అమ్మా మళ్ళీ జన్మలో చూస్తాను. శాస్త్రి గారు, నేను నాన్నని చూడాలి. శాస్త్రి గారు, ఈ విషయం గురుగారికి చెప్పకండి. తెలిస్తే సంతోషిస్తారు కదమ్మా. ముందు ప్రామిస్ చేయండి. మీరు నాకు అసలు ఏం చెప్పలేదు. ఒట్టు. నాన్న చచ్చిపోయి 18 ఏళ్ళు అయింది కదా, ఇంకా నీకు ఈ బొట్టెందుకు? నీకేమైంది? నిన్నటి నుంచి చూస్తున్నాను. చెయ్యి వదలవే. నాన్న చచ్చిపోయాడని చిన్నప్పుడు నువ్వే అన్నావుగా. మొగుడు లేనప్పుడు బొట్టెందుకు నీకు? ఆగండి, నేను పాడతాను. తప్పొస్తే చెప్పండి. శాస్త్రి గారు, గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా ప్రాణాల ప్రణవం. ఏం సాధించాం శ్రీను ఆయన వదిలేసి? 18 ఏళ్ళు నాన్న లేకుండా బతికాం. కానీ బతకడం కాదు ముఖ్యం, జీవించడం ముఖ్యం. ఈ డిజైనర్ డ్రెస్, చేతుకున్న ఖరీదైన గడియారం, 3 పూట్ల తిండి, అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చే అమ్మ, లేకపోతే రీసెంట్గా నువ్వు సంపాదించుకున్న ఆ 4 పచ్చనోట్లు, ఇవన్నీ ఉంటే ఎవడైనా ఎన్ని ఫిలాసఫీలు అని చెప్తాడు. కానీ నీ వయసులో మీ అమ్మకి ఇవన్నీ లేవు. అసలు ఆకలి అంటే ఏంటో తెలుసా నీకు? దరిద్రం అంటే ఏంటో తెలుసా నీకు? వెళ్ళి మీ అమ్మని అడుగు, చెప్తుంది. అరే, తనకు దొరకనవని నీకు దొరకాలని, నీకే లోటు లేకుండా పెంచాలని తన ఇంటిని, భర్తని, సంసారాన్ని వదిలి ముంబై వెళ్ళిపోయింది. తన లైఫ్ని, తన హ్యాపీనెస్ని నీ కోసం సాక్రిఫైస్ చేసింది శ్రేయ. ఇంత చేసిన మీ అమ్మని నా కోసం చేసిందా అని ఒక చిన్న మాటతో తీసిపారేశావు. అరే, పుట్టిన పిల్లలే బరువు అని చెత్తకుండలో పడేసి వెళ్ళిపోయే రోజులివి. కానీ నీ కోసం అన్ని వదులుకున్న మీ అమ్మని మోసం చేసిన నువ్వు మొహం మీదన్నా నిన్ను ఏమనలేదు. ఎందుకో తెలుసా? Do you know why? Because she is your mom. అమ్మా. ఏమైంది నాన్న? నేనంటే నీకు చాలా ఇష్టం కదమ్మా. ప్రాణం రా. నువ్వంటే నాకెంత ఇష్టం నీకు తెలుసా? ఏమైందిరా? సారీ నాన్న, నీకు అబద్ధం చెప్పాను. వద్దు, నాకేం చెప్పకు. ఆగలేదు మరి వద్దు, నువ్వే తినిపించు. అమ్మా, సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? నేనే రేపు లండన్ వస్తున్నాను కదా. నా కోడలు చూడడానికి వచ్చాను రా. కోడలా? అదేవరే? శ్రేయ. వాట్? కమ్ అగైన్. ఎవరిని ఫూల్ చేస్తున్నావురా? మామ్, ఐ డోంట్ అండర్స్టాండ్ ఆల్ దిస్. వాట్?
ఎక్కడో లండన్లో ఉన్న నాకు అర్థమైంది, ఇక్కడే ఉన్న నీకు అర్థం కాలేదా? శ్రేయ ఇస్ ఇన్ లవ్ విత్ యూరా. శ్రేయ నిన్ను ప్రేమిస్తోంది. నన్న శ్రేయ తనే ఎన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ దాకా ఉంది తెలుసా? తనే నీ మీద ప్రేమలో ఇక్కడ దాకా ఉంది తెలుసా? ఏంటి నీకు చెప్పిందా? రే, నేను నీకు తల్లి కాకముందు ఆడపిల్లనరా, నేను అర్థం చేసుకోగలను. స్టూపిడ్. తను నాకు డైరెక్ట్గా వచ్చి చెప్పొచ్చు కదా. నా కొడుకు ఎంత స్టూపిడ్ అని శ్రేయకి తెలియదు కదరా. శాస్త్రి ఎక్కడుందా ఈ అమ్మాయి? వస్తుంది, మీరు కాసేపు కూర్చోండి. ఆంటీ 3:30 అయిపోయింది. శ్రేయ ఏదే? ఆంటీ, శ్రీను మీకు లెటర్ ఇమ్మన్నాడు. సార్, శాస్త్రి గారు నేనే. శ్రీను మీకు లెటర్ ఇమ్మన్నాడండి. అమ్మా అమ్మా, మన శ్రేయమ్మ టీవీలో వస్తోంది. సో ఈనాటి ఫైనల్ రౌండ్ లో ముందుగా శ్రీకృష్ణ పాడతాడు. పిచ్చి పట్టింది అమ్మాయికి. చెన్నై ఆడిషన్ ఎంతో ఇంపార్టెంట్. దానికి తెలీదా ఇన్నాళ్ళు పడ్డ కష్టం అంతా ఉంది. మీరు కాసేపు మాట్లాడకండి. నాకు శ్రేయ కన్నా మీ టెన్షన్ ఎక్కువగా ఉంది. మీకు దండం పెడతాను, మాట్లాడకండి. మాట్లాడకుండా ఉండను. ఎంత మంచి భవిష్యత్తు దాని. మన ఆడిటోరియం దగ్గరికి వెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళి తిన్నగా చెన్నైకి వెళ్ళిపోతున్నాం అంతే. ఇంకా మాట్లాడుకుని వచ్చు. మీరు ఆవేశపడకండి, మీరు ఊరుకొని చెప్తాను. ఒకప్పుడు నాకు జరిగింది మళ్ళీ శ్రేయకు జరగకూడదు. అమ్మాయి చెన్నై వెళ్ళి తీరాల్సింది అంతే. శ్రీకృష్ణ నా క్యాండిడేట్, నీకు నో ఛాన్స్. నన్ను వదిలిపెడితే ఏమవుతుందో నువ్వు తెలుసుకోవాలి. అందుకే నీకు ఎంట్రీ ఇచ్చాను. కళానికేతన్ వాయిస్ ఆఫ్ ఏపీ 2009 లో శ్రీకృష్ణ మన ఫైనలిస్ట్. తన చివరి పాట చాలా బాగా పాడాడు. హాయ్ శ్రేయ. ఏ శ్రీను, లండన్ వెళ్ళలేదా? పోస్ట్పోన్ చేశాను, 2 days తర్వాత వెళ్తున్నా. శ్రేయ కూడా ఇప్పటి వరకు చాలా బాగా పాడింది. ఇది చాలా ప్రెషర్ సిచ్యువేషన్. మనందరి ఎక్స్పెక్టేషన్స్ ను శ్రేయ ఎలా రీచ్ అవుతుందో చూడాలంటే ఇప్పుడు తన పాడబోయే లాస్ట్ సాంగ్ ద్వారా చూద్దాం. సో లెట్స్ ఇన్వైట్ శ్రేయ టు ద డయాస్. అందరికీ నమస్కారం. ఈ కాంపిటీషన్కి రావడానికి కారణం కేవలం డబ్బు. నాకు ఈ ఫస్ట్ ప్రైజ్ కావాలి. గెలుస్తాననే నమ్మకం కొంతసేపటి క్రితం వరకు ఉంది. కానీ ఓడిపోతే భయం వేస్తుంది. ఈ స్టేజ్ పైకి వస్తూ మిమ్మల్ని అందరిని చూసి ఒక చిన్న ఆశ కలిగింది. ప్రార్థనలో, దీవెనలో ఉన్న శక్తి గురించి చాలా విన్నాను, చదివాను. అందుకే ఇక్కడున్న మిమ్మల్ని, టీవీలో ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళందరిని అడుగుతున్నాను. మీ లైఫ్ నుంచి ఒక అరక్షణం నాకు ఇవ్వమని ఆ దేవుణ్ణి అడగండి ప్లీజ్. ఎందుకంటే నేను ఒక లైఫ్ని కాపాడాలి, ఒక ప్రాణం నిలబెట్టాలి. నా గురుగారు, నాకు సంగీతం నేర్పించిన టీచర్, ఆయనకి థ్రోట్ క్యాన్సర్. నాలుగు రోజుల ముందే తెలిసింది ఆయన నా నాన్నని. పిల్లలే సర్వం అనుకుని ఎన్నో త్యాగాలు చేస్తూ తమ పిల్లల్ని పెంచుతున్న ప్రతి తల్లి తండ్రులకు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ. పల్లవించు
పాటలతోటి తెలుగు సినిమాని దేశమంతా చాటిన సంగీత ప్రపంచ నేటిమేటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు. So let's invite Koti Garu to announce the winner of Kalaniketan Voice of AP 2009. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీరంతా ఎంత టెన్షన్గా ఎగ్జైట్మెంట్తో ఉన్నారో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే తెలుస్తోంది. ఎక్కువసేపు నాచకుండా డైరెక్ట్గా రిజల్ట్కి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం, టెన్షన్తో కవర్ ఉడికిపోతుంది. ప్రతి కాంపిటీషన్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. శ్రేయ పాట పాడే ముందు మాట్లాడింది. ప్రేక్షకుల్ని ఎమోషనల్గా తన వైపు తిప్పుకోవాలని ట్రై చేసినట్టుగా జడ్జెస్ ఫీల్ అయ్యారు. సో ద ఫైనల్ విన్నర్ ఈస్ శ్రీకృష్ణ. కృష్ణ. సో ఈ రోజు కళానికేతన్ వాయిస్ ఆఫ్ ఏపీ 2009 లో విన్నర్ శ్రీకృష్ణ. సో కంగ్రాచులేషన్స్ శ్రీకృష్ణ అండ్ గివ్ ఎ బిగ్ క్లాప్ టు హిమ్. ఓకే, కోటి గారు మనతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. సార్ చెప్పండి సార్. నేను చెన్నైలో బాగా బిజీగా ఉన్న రోజుల్లో నా దగ్గర ఒక చిన్న కుర్రోడు కీబోర్డ్ వాయించేవాడు. తన పేరు దిలీప్. అంటే నేను మనసులో ఏమనుకున్నానో 100% నాకు అవుట్పుట్ ఇచ్చేవాడు తను. ఆ దిలీప్ ఎవరో కాదు, మొన్న ఆస్కార్స్, ఒక్క ఆస్కార్ కాదు 2 ఆస్కార్స్ సంపాదించుకున్న నా ఏఆర్ రెహమాన్. శ్రేయ, ఇప్పుడే రెహమాన్ గారు ఫోన్ చేశారు. ఇప్పుడే టీవీలో నీ ప్రోగ్రాం చూశారంట. ఆయన నెక్స్ట్ ఫిలింలో నీతో పాడిస్తున్నారట. శ్రేయ, మరి రెహమాన్ గారికి నాకు ఒక పాట పాడి పెడతాం. నేను నీకు సరిపోతానా? శ్రేయ, నువ్వు నాకు కావాలి శ్రీను. అది శ్రేయ. శ్రేయ, నీవా